కథ పేరు పెంపుడు కొడుకు. ఇది 60 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక వయసు మళ్ళిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది. ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగా ఆకులు, చీపురు పుల్లలు తెచ్చేది. మోదుగా ఆకులతో విస్తళ్ళు కుట్టేది, చీపురు పుల్లలతో చీపురు కట్టలు కట్టేది. అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది. ఒక్కొక్కసారి ఎండు పుల్లలు ఏరుకుని వచ్చేది. ఆమె కొడుకు ఒట్టి అప్రయోజకుడు. తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు. సోమరిపోతులా తిరిగేవాడు. తల్లి వాడిని లక్ష్య పెట్టడం మానేసింది. వాడు కూడా తల్లితో విసిగి ఎటో వెళ్ళిపోయాడు. ఆమెకు క్రమంగా శక్తి ఉడుకుతూ వస్తున్నది. ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు. వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటి మడుగు నుంచి తామరాకుతో నీరు తెచ్చి ముసలిదాని ముఖాన చల్లి కొద్దిసేపటికల్లా స్పృహ తెప్పించాడు. ముసలిది లేచి కూర్చుని, ఎవరు నాయనా నువ్వు అని అడిగింది. నేను దిక్కులేని ఒంటరిగాడిని తల్లి. చిన్నప్పుడే తల్లిదండ్రి పోయారు. ఎక్కడన్నా ఎవరన్నా దగ్గర పెట్టుకుంటారేమోనని ఓళ్ల వెంట తిరుగుతున్నాను అన్నాడు యువకుడు. ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికెత్తుకోబోయింది. యువకుడు ఆమెను వారించి మూట తన నెత్తికెత్తుకుని, పదమ్మా, నేను దీన్ని మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాక ముసలిది వాడితో, నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు నాయనా, అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు అంది. వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ముసలి దాని వెంటే ఉండి ఆమెను ఏ పని చెయ్యనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుగ్గా చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ముసలిది ఇప్పుడు మోదుగాకుల కోసము, మూలికల కోసము మాత్రమే కాక అప్పుడప్పుడు అడవులోకి వెళ్తున్నది. మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు. ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు. ఖర్చుకు పోగా డబ్బు మిగులుతున్నది. ముసలిదాని కొడుకు ఒకనాడు ఎక్కడి నుండో హఠాత్తుగా ఊడిపడ్డాడు. ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు. తల్లిని డబ్బు కోసం పీడించాడు. తల్లి చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నది. ముసలిదాని అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు. కొత్తవాడిని ఏ విధంగానన్నా భయపెట్టి ఇంటి నుండి పంపేస్తే తల్లి తనను ఆదరిస్తుందని వాడి నమ్మకం. వాళ్ళిద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటగట్టి రహస్యంగా ఒక చోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పారేసి కుయ్యో మొర్రో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ముసలిదాని అసలు కొడుకు వచ్చాడు. ఇంట్లో దొంగలు పడ్డారని ముసలిది చెప్పింది. నువ్వు ఒట్టి పాపిష్టి దానివి, డబ్బు నాకు ఇయ్యమంటే ఇచ్చావు కాదు, నీకు తగిన శాస్త్ర జరిగింది, నీ మొహం చూస్తేనే పాపం, ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు. తర్వాత వాడు ముసలిదాన్ని ఓదారుస్తూ, ఏడోకమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, మనం సంపాదించిన డబ్బే కదా, మళ్ళీ కష్టపడి సంపాదిద్దాం అన్నాడు. డబ్బు ఎక్కడికి పోయింది నాయన, ఆ వెధవ వెళ్ళిపోయాడు. దీంతో వాడి పీడ విరగడైంది, డబ్బు భద్రంగానే ఉంది అంటూ ముసలిది దాచిన చోటు నుంచి డబ్బు మూట బయటకు తీసింది సంతోషంగా. కథ సమాప్తం.